జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో. ఓకే, కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఇస్తానన్నటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి ఈరోజు మాట తప్పారో, దాదాపు 8 నెలలు కంప్లీట్ అవుతా ఉంది. సో ఎందుకు మీరు దీన్ని సఫిషియెంట్గా అంటే ప్రజలకు అందించలేకపోతాం? కారణం ఏంటి? ఇప్పుడు మీరు చెప్తున్న సాకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒక నిరంతర ప్రక్రియ. ఇలా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రజాపాలన చేసిండో, ఏ విధంగా అయితే సంక్షేమంలో కానీ ఇలా చెదరని ముద్రేసినాం. ఆ రోజు మాట తప్పలేదు, మడమ తిప్పలేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి యొక్క సారథ్యంలో. ఈ రోజు కూడా మాట తప్పేది లేదు, మడమ తిప్పేదే లేదు. కాబట్టి ఇవాళ మోడల్ కోడ్ కండక్ట్ వచ్చిన తర్వాత కొద్దిగా డీల జరిగింది అనేది వాస్తవం. ఏ మాటకు ఆ మాట చెప్తున్నాం. ఇవాళ నిరంతర ప్రక్రియ. ఇవాళ బస్సు ఆల్రెడీ బస్ పాస్ ఫ్రీ చేసినాం. ఇవాళ గృహజ్యోతి ఇలా 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. ఇలా సిలిండర్ ఎంతమంది దాదాపు మా నియోజకవర్గంలో 34,000 మందికి బెనిఫిట్ అయింది. మా నియోజకవర్గంలో గృహజ్యోతి ఇవాళ సిలిండర్ 500, 20,000 మంది పేద మహిళలకు ఇలా ఉపయోగమైంది. మా నియోజకవర్గంలో ఇవాళ 50 లక్షల వరకు ఇలా మహిళలు బస్సు ఎక్కడం దిగడం కూడా జరుగుతూ ఉంది. పల్లెటూళ్ళల్లో యాదగిరి గుట్టకు పోతున్నారు, మాడెత్తున్నారు, దేవస్థానాలకు పోతున్నారు. చాలా సంతోషమైన బెనిఫిట్ జరిగింది వల్ల. కానీ బస్ సర్వీసులు తగ్గించారని బస్సుల ఆక్యుపెన్సీ పెరిగింది కాబట్టి 1000 బస్సులు కూడా కొనడం జరిగింది. మా నియోజకవర్గానికి నేనే 16 బస్సులు తేవడం జరిగింది. ఇలా 35 గ్రామాల కనెక్టివిటీ లేదు. 35 గ్రామాల కనెక్టివిటీ లేకపోతే నేనే 10 సార్లు తిరిగి చేసి వాళ్ళ బస్సులు ఇప్పించడం జరిగింది. ఆ కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. పేపర్లలో కూడా చూసి కావాల్సిన మీకు ఆధారాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేను. రైట్, తప్పకుండా ఆర్టీసీని మెరుగుపరిచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళది, పొన్నం ప్రభాకర్. ఇదే ఆర్టీసీలో ఆడవాళ్ళు జుట్లు కొట్టుకుంటున్నారని రకరకాల విమర్శలు వచ్చినాయి. దాంట్లో కాదని అంటలేము, జరిగినది. ఎందుకు జరిగింది? ఇవాళ మేము ఇచ్చిన ఒక సౌలభ్యం గురించి ఎక్కడ వాళ్ళ సొంతం బండ్లు ఉంటే కూడా బైకుల మీద పోయే పరిస్థితి ఉంటే కూడా బైకులు బంద్ చేసారు, ఆటోలు బంద్ చేసారు, అన్ని బంద్ చేసి బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఆక్యుపెన్సీ పెరిగింది. పెరిగినప్పుడు ప్రజలల్లో వాళ్ళకు పడక కొన్ని జరిగిన సంఘటనలు వాస్తవమే. దాన్ని వాస్తవాలు ఒప్పుకోవడం లేదనేది లేదు. ఇలా ఆర్టీసీని బలోపేతం చేసినాం. మహిళలకు ఒక మంచి ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత మాది. ఆక్యుపెన్సీ పెరిగింది కాబట్టి మేము బస్సులు కూడా అదనంగా ఏర్పాటు చేయబోతున్నాం, చేసినాం కూడా.